డియర్ జేఈ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ప్రశ్న పత్రము మరి ఆదివారం జరిగింది. ఎలా ఉందమ్మో ఒకసారి దీనికి అప్డేట్ ఇవ్వటం అయితే జరిగింది. ఆదివారం పేపరు మార్నింగ్ షిఫ్ట్ జేఈ మీద ఆదివారం జరిగిన మార్నింగ్ షిఫ్ట్ ప్రశ్న చాలా తేలిగ్గా ఉంది. మరి షిఫ్ట్ 2లో గణితము కాస్త సమయం తీసుకునే అవకాశం ఉంది. లెంతీ గణితం అయితే లెంతీ అమ్మ అని నిపుణులు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. షిఫ్ట్ 1 గణితంలో 10 నుంచి 12 ప్రశ్నలు చాలా సులువుగానే ఉన్నాయి. నిన్న ఆదివారం జరిగిన షిఫ్ట్ 1లో మార్నింగ్ షిఫ్ట్లో 10, 12 చాలా ఈజీ ఉన్నాయంట, కాకపోతే లెంతీగా ఉన్నాయి. మరి గణితంతో పోల్చుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలు సులువు నుంచి మధ్యస్థంగా ఉన్నాయి. మరి షిఫ్ట్ 2లో గణితం కాస్త సమయం తీసుకునే విధంగా ఉంది. ఇక ఫిజిక్స్లో స్టేట్మెంట్ తరహా ప్రశ్నలు అడిగినప్పటికీ అన్ని ప్రశ్నలు సిలబస్కు లోబడే ఉన్నాయి. కెమిస్ట్రీలో స్టేట్మెంట్ తరహా ప్రశ్నలు ఇచ్చినప్పటికీ విద్యార్థులు అసౌకర్యానికి గురి కాలేదు అని చైతన్య ఎడ్యుకేషన్ సంస్థ డైరెక్టర్ అయితే వీళ్ళు చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. స్టూడెంట్స్ ఒకటి గమనించండి, మనకు ఆల్రెడీ 2, 4, 5 మొత్తము 6 షిఫ్ట్లు అయితే జరిగినాయి. ఈరోజు మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయారు. ఈ 6 షిఫ్టుల్లో అన్ని షిఫ్ట్లు ఈజీగానే ఉన్నాయి, అన్ని షిఫ్ట్లు మోడరేట్గానే ఉన్నాయి. మోడరేటు కొద్దిగా లెంతీగా ఉన్నాయి. స్టూడెంట్స్ లెంతీ అంటే మ్యాథమెటిక్స్ లెంతీగా ఉన్నాయి. మరి ఏంటంటే మరి విషయము మరి ఈసారి ఏప్రిల్ సెషన్లో పిల్లలకు కొద్దిగా కట్ ఆఫ్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పేపర్లు చాలా ఈజీగా ఉన్నాయి. అందరికీ 150 నుంచి 200 మార్క్స్ ఈజీగా వస్తాయి. చాలామంది పిల్లలకి 200, 190 ఈజీగా మార్క్స్ వస్తాయి. మరి జనవరిలో కొద్దిగా సతాయించారు. మరి ఎన్టీఏ వాళ్ళు అయితే కొద్దిగా సతాయించారు. మరి ఎన్టీఏ వాళ్ళు ఏమైనా మార్పులు ఏమైనా చేశారా? ఎన్టీఏ వాళ్ళు ఏమైనా మార్పులు చేశారు, అందుకని ఈ పేపర్స్ ఇంత మోడరేట్గా వస్తున్నాయి అనేది మనకి తెలియదు. మరి దీని మీద మరి చూద్దాం. మరి ఇంకా మనకి 2 షిఫ్ట్లు ఆల్రెడీ ఇవాళ 6వ తారీఖు, ఇవాళ మనకి 8వ తారీఖు ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్, మరి ఈసారి అయితే కట్ ఆఫ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక అన్ని షిఫ్ట్లు ఈజీగానే వస్తున్నాయి, అన్ని షిఫ్ట్లు మోడరేట్గానే వస్తున్నాయి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి సపోజ్ మనము ఏదైనా పని చేసినప్పుడు అది ఈజీగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు మరి అనిపిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి కానీ చాలామంది స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సార్ నేను బాగా రాశాను, మంచిగా వస్తే నాకు 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, 50 అటెంప్ట్ చేశాను, నేను 45 అటెంప్ట్ చేశాను అనుకుంటే చెప్పేవాళ్ళు 30 ఈజీగా. అంటే ఒక యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఒక 30-40 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతున్నాడు జేఈ అంటే. మరి జేఈలో ఏమైనా మార్పులు వచ్చినాయా, ఎందుకు జరిగింది అనేది మరి రానున్న కాలంలో మనం ఇంకా 2 షిఫ్ట్లు మరి 2 డేస్ ఉన్నాయి, 8th వరకు ఉన్నాయి కదా. 8th తర్వాత దీని మీద సపరేట్ వీడియో చేయడం అయితే జరిగింది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే మనకి NIT, IIT మరి త్వరలో జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి దీనికి ఓన్లీ జేఈ మరి ఓన్లీ ఎఫ్సెట్ ఇలా మెంటర్షిప్, ఇది మన మెంటర్షిప్ నంబర్ అమ్మ. ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఈసారి అయితే కట్ ఆఫ్లు బాగా పెరుగుతున్నాయి, స్టూడెంట్స్ కూడా బాగా రాస్తున్నారు అందరూ. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.